హాయ్ అండి, అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో ప్రాంక్స్ కొన్ని సరదాగా ఉండడమే కాదు, మరికొన్ని ఊహించని పరిణామాలకు కూడా దారితీస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఒక మహిళ ప్రాంక్ అని భావించిన పెళ్ళి నిజంగానే జరిగిపోయింది. ఆవిడ ఎలా ఈ మోసానికి గురైందో, చివరికి ఆమె న్యాయపరంగా ఎలా గెలిచిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తెలుసు కదండి, మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ తన స్నేహితుడు ప్రాంక్ చేద్దామని ఒత్తిడి చేయడంతో ఆమె పెళ్లి కూతురిగా నటించడానికైతే ఒప్పుకుంది ఒక వీడియోలో. అయితే తర్వాత ఒక షాకింగ్ రియలైజేషన్ అయితే అయింది. అది ప్రాంక్ కాదు, నిజమైన పెళ్ళే అని తెలిసేసరికి ఆమె ఒక్కసారిగా అయితే అవాక్కయింది. ఆమె భాగస్వామి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతను ఈ నకిలీ పెళ్లిని ఉపయోగించి ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలని ఇతనైతే ప్లాన్ వేశాడు. కానీ ఆమెకి నిజంగా ఈ పరిస్థితి అర్థమయ్యేసరికి అంతా జరిగిపోయింది ఇక్కడ. ఈమె వెంటనే రియలైజ్ అయ్యి కోర్టులో అయితే పిటిషన్ అయితే వేసింది. ఇలా ప్రాంక్ అని చెప్పి నన్ను ఇలాగా మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆమె కోర్టులో కేసు వేయడంతో మెల్బోర్న్ కోర్ట్ అన్ని రకాలుగా ఈ పెళ్లిని పరిశీలించి అంతా ఎంక్వైరీ చేసి చివరికి వీళ్ళు చేసుకున్న ఈ పెళ్ళి రద్దు చేస్తూ కోర్టు అయితే తీర్పిచ్చింది. సోషల్ మీడియా ప్రాంక్ పేరుతో ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయో, వాటికి ఎవరు బలవుతున్నారో స్పష్టంగా తెలిసొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి తనకి చాలా కాలం నుంచి తెలుసు. అయితే ఇతను అక్కడ సిటిజన్ అయితే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆస్ట్రేలియన్ సిటిజన్. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఇతను పర్మనెంట్గా అక్కడ సిటిజన్ అంటే అక్కడ పౌరసత్వాన్ని సంపాదించవచ్చు అనే ప్లాన్తో ఇతను ప్రాంక్ అని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసి ఇలాగ వివాహం చేసుకోవడానికి అయితే ప్రయత్నించాడు. కానీ ఆ విషయం బయటపడిపోయి అతని బండారం మొత్తం బయటకు రావడంతో ఆ అమ్మాయి కొంచెం రిలీజ్ అయ్యి కోర్టుకు వెళ్ళడంతో న్యాయం ఆ అమ్మాయి వైపు ఉండడం వల్ల ఆ అమ్మాయికి అనుకూలంగా తీర్పు రావడం ఆ అమ్మాయి కూడా కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే ఇలాంటి మోసాలు చాలా చోట్ల ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం, కొన్ని మోసాలకు పాల్పడటం, ఇలాంటివి ఎన్నో మనకు తెలుస్తూనే ఉంటున్నాయి. ఇలాంటివి కొన్ని ఉదాహరణ ప్రజలు అలర్ట్గా ఉండటానికి. మీరు కూడా ఇలాంటి మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి మీకేమైనా తెలిస్తే గనక 10 మందికి చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.